In the previous generation, even మన మదర్స్ వాళ్ళు కూడా దే యూజ్ టు డూ a lot of హౌస్ హోల్డ్ వర్క్ మొత్తం వాళ్ళు చేసేవాళ్ళు. వాళ్ళకి మెంటల్ ప్రెషర్స్ తక్కువగా ఉండేవి. సో ఈ హౌస్ హోల్డ్ వర్క్ ఎప్పుడైతే ఎక్కువగా చేస్తున్నారో ఆటోమేటిక్ గా వాళ్ళ సిస్టమ్ మొత్తం రైట్ పాత్ లో రైట్ వేలో ఉండేది. సో ఆ ఫిజికల్ యాక్టివిటీ పూర్తిగా తగ్గిపోవడం వల్ల ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎప్పుడైతే వస్తుందో ఆల్ దేర్ మెన్స్ట్రల్ సైకిల్స్ ఆర్ చాలా దారుణంగా ఇంపాక్ట్ అయిపోతున్నాయి. సో పీసీఓడి కేసెస్ వస్తే సాధ్యమైనంత వరకు మనం ఎంత పాసిబిలిటీ ఉంటే అంతవరకు వాళ్ళ చేత సైక్లింగ్లు స్కిప్పింగ్లు కాకుండా ఇంట్లో పనులు చేయించమని మాత్రం సజెస్ట్ చేస్తే ఇట్ విల్ హ్యావ్ మచ్ ఇంపాక్ట్. సో నెక్స్ట్ అగ్రవేషన్ వచ్చేసరికల్లా మెన్సెస్ అగ్రవేషన్ డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్ అగ్రవేషన్, ఆల్ ద సిమ్టమ్స్ అగ్రవేషన్ డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్ మెన్సెస్ అనేది ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ లేబర్ పెయిన్స్, వైలెంట్ స్పాస్మోడిక్, కాజ్ అర్జింగ్ టు స్టూల్ ఆర్ యూరినేట్. అగ్రవేషన్ ఇన్ ద బ్యాక్, ప్రిఫర్స్ ఏ వార్మ్ రూమ్. లేబర్ పెయిన్స్ కి వచ్చేసరికల్లా చాలా వైలెంట్ గా ఉంటాయి, స్పాస్మోడిక్ గా ఉంటాయి. ఆ పెయిన్ వలన అర్జింగ్ టు స్టూలు, యూరినేషన్ ఉంటుంది. లేబర్ పెయిన్స్ అన్ని అగ్రవేషన్ ఇన్ ద బ్యాక్ వెనకాతల బ్యాక్ ఎక్కడ ఉందో అక్కడ ఎక్కువ బాగా పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట లేబర్ పెయిన్ టైంలో. నాట్ ఓన్లీ దట్, ప్రిఫర్స్ ఏ వార్మ్ రూమ్. ఆ లేబర్ పెయిన్స్ ఎవరైతే ఇచ్చేస్తూ ఉన్నారో వాళ్ళకి వార్మ్ రూమ్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే ఇన్ జనరల్ గా ఈ మనకి చిల్లీ, నక్స్వామిక చిల్లీ అని ఏదైతే చెప్పుకుంటామో అదే ఇక్కడ కూడా మనకి చెప్తున్నాడు అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. లేబర్ పెయిన్స్ లో కూడా మనం నక్స్వామిక అని ఇవ్వచ్చు వెన్ దేర్ ఈస్ అర్జింగ్ టు స్టూల్ ఆర్ యూరినేషన్. నాట్ ఓన్లీ దట్, మెన్స్ట్రల్ కాలిక్ లో డిస్పినోరియా ఉన్నప్పుడు కూడా, అర్జింగ్ టు స్టూల్ ఆర్ యూరినేషన్ ఉన్నప్పుడు కూడా మనం నక్స్వామిక అని ఇవ్వచ్చు. నెక్స్ట్ స్ట్రాంగులేటెడ్ హెర్నియా, ఎస్పెషల్లీ అంబ్లికల్ హెర్నియా ఉంటుంది. ఎస్పెషల్ గా అందులోకి వచ్చేసరికల్లా స్ట్రాంగులేషన్ ఉంటుంది. బ్యాక్ ఏక్ మస్ట్ సిటప్ టు టర్న్ ఓవర్ ఇన్ బెడ్. నడునొప్పి ఉంటుంది. నడునొప్పి ఎంత ఉంటదంటే బెడ్ లోని అటు ఇటు టర్న్ అప్ అవ్వలేరు అనమాట. సో ఇటు టర్న్ అవ్వాలంటే మళ్ళా లేచి కూర్చొని మళ్ళా అటువైపు పడుకోవాలన్నమాట. అంత బ్యాక్ పెయిన్ ఉంటుంది. సో టర్నింగ్ ఇన్ బెడ్ అగ్రవేషన్, సింపుల్ గా చెప్పాలండి, బ్యాక్ పెయిన్ టర్నింగ్ ఇన్ అగ్రవేషన్. అంటే ఎంత ఆ అగ్రవేషన్ లో కూడా మనం అసెస్ చేసుకోవాల్సింది ఏంటంటే ఆ గ్రేడింగ్ ఎంత గ్రేడ్ లో ఉందన్నది మనం అసెస్ చేసుకోవాలి. ఎంత గ్రేడ్ అంటే ఎంత ఎక్కువ ఉంటదంటే అట్లీస్ట్ వాళ్ళు కనీసం అటు ఇటు తిరగలేరు. తిరగాలంటే మస్ట్ అండ్ షుడ్ గా లేచి మళ్ళీ కూర్చొని అటు తిరిగితేనే గాని, అటు తిరగడానికి అవుతుంది. అదర్వైజ్ వాళ్ళ బెడ్ మీదే ఉండి మాత్రం అటు ఇటు తిరగలేరు, అంత ఎక్కువ ఉంటుంది బ్యాక్ పెయిన్. నెక్స్ట్ లంబాగో ఫ్రమ్ సెక్షువల్ వీక్నెస్, ఫ్రమ్ మాస్టర్బేషన్. ఈ లంబాగో బ్యాక్ పెయిన్ ఉంటుంది. ఈ సెక్షువల్ వీక్నెస్ వల్ల కానీ మాస్టర్బేషన్ వల్ల కానీ వచ్చే బ్యాక్ పెయిన్ కూడా మనకి నక్స్వామిక ఇండికేట్ అవుతుంది. నెక్స్ట్ రిపగ్నెన్స్ టు కోల్డ్ ఎయిర్. కోల్డ్ అన్నది అస్సలు పడదు, అస్సలు భరించలేరు అనమాట. అసలు ఎవర్షన్ అనమాట, అస్సలు తట్టుకోలేరు. చిల్లీ ఆన్ లీస్ట్ మూమెంట్, ఏమాత్రం మూవ్ అవుతూ ఉన్నా కానీ బాగా చలిగా ఫీల్ అవుతారు అనమాట. ఫ్రమ్ బీయింగ్ అన్కవర్డ్, ఏమాత్రం అన్కవర్ చేయకూడదు అస్సలు. దుప్పటి మొత్తం పూర్తిగా తల వరకు, తల కూడా మొత్తం అంతా మూసేసుకొని పడుకుంటారు, ఆ టైప్ లో ఉంటారు. మస్ట్ బి కవర్డ్ ఇన్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ ఫీవర్, చిల్, హీట్ ఆర్ స్వెట్. కవరింగ్ ఎంత అంటే ఫీవర్ లో ఇది చాలా ఇంపార్టెంట్ ఇండికేషన్ మనకి. నక్స్వామికకి ఫీవర్ ఉన్నప్పుడు, ఫీవర్ లో కానీ, చిల్లు స్టేజ్ లోని కానీ, ఫీవర్ స్టేజ్ లో కానీ, ఈవెన్ స్వెట్ స్టేజ్ లో కూడా మూసుకున్న దుప్పటిని వాళ్ళు తీయరనమాట. సో అంతలా కవర్ చేసుకుంటారు.
ఫీవర్, గ్రేట్ హీట్, హోల్ బాడీ బర్నింగ్, హాట్, ఫేస్ రెడ్ అండ్ హాట్, ఎట్ పేషెంట్ కెనాట్ మూవ్ ఆర్ అన్కవర్ వితౌట్ బీయింగ్ చిల్లీ. ఫీవర్ చాలా ఎక్కువ ఉంటుంది, బాడీ మొత్తం బర్న్ అయిపోతున్నట్టు ఉంటది, ఫేస్ అది రెడ్ గా హాట్ గా అయిపోద్ది బెల్డానా లాగా. బట్ పేషెంట్ మాత్రం మూవ్ అవ్వలేడు, ఆర్ అన్కవర్ వితౌట్ బీయింగ్ చిల్లీ, కనీసం అన్కవర్ చేసుకోలేడు. ఫీవర్ కి వచ్చేసరికి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇండికేషన్. ఫుల్ దుప్పటి కప్పేసుకొని ఉన్న వాళ్ళని మనం మక్స్వామిక్ అని ఆలోచించవచ్చు. మనకి ఫీవర్ కి వచ్చేసరికల్లా ఫీవర్ కండిషన్స్ ట్రీట్ చేయడం మన అందరికి తెలుసు చాలా చాలా టఫ్. యాక్చువల్ గా హోమియోపతి వాళ్ళు బాగా వెనకబడిపోయేది ఫీవర్ కేసెస్ మెయింటైన్ చేయలేక, మేనేజ్ చేయలేక. ఫీవర్ కేసెస్ ని కనుక బాగా మేనేజ్ చేసి మెయింటైన్ చేయగలిగితే మాత్రం మీ పాపులారిటీ చాలా చాలా ఎక్కువ పెరుగుతుంది. నాట్ ఓన్లీ దట్, హోమియోపతిలో కూడా అందరికీ ఏంటంటే ఏ బిగ్ రాంగ్ నోషన్, మీ అందరికీ తెలిసిందే, హోమియోపతిలో ఫీవర్లు అయ్యి తగ్గవు, తొందరగా పనిచేయవు, హోమియో మందులు చాలా స్లో యాక్టింగ్ అని అందరికీ బాగా బాగా ఇది. బట్ కానీ వెన్ మనం ఫీవర్ కేసెస్ ని గనక జాగ్రత్తగా, ఇఫ్ యూ కెన్ హ్యాండిల్ ది ఫీవర్ కేసెస్ రైట్ వే, ఇన్ ఏ రైట్ వే, ఖచ్చితంగా మీ పాపులారిటీ చాలా 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 పెరుగుతుంది. అండ్ ఇట్స్ నాట్ దట్ మచ్ డిఫికల్ట్ టు ట్రీట్ ఫీవర్ కేసెస్. మరీ అంత కష్టమేం కాదు. బట్ కొన్ని టైప్స్ ఆఫ్ ఫీవర్స్ మనం చేయలేకపోవచ్చు, బట్ కానీ మాక్సిమం కేసెస్ లో మాత్రం మనం ఫీవర్ కేసెస్ ని చాలా బాగా సునాయాసంగా మనం ట్రీట్ చేయొచ్చు. సో మీరు ఎంత పెద్ద క్రానిక్ కేసు చేసినా కానీ రాని పాపులారిటీ, మీరు ఫీవర్ కేసెస్, అక్యూట్ కేసెస్ ని చేసినప్పుడు చాలా పాపులారిటీ మనకి వస్తుంది. ఇందులో భాగంగానే డెంగ్యూ కానీ, ఈవెన్ కోవిడ్ కానీ మనం చాలా చాలా ఈజీ, అంటే ఈజీ అని చెప్పను కానీ, బట్ వీ కెన్ హ్యాండిల్, అన్డౌటెడ్లీ వీ కెన్ హ్యాండిల్ ఈ డెంగ్యూ కేసెస్ ని కానీ లేదా కోవిడ్ కేసెస్ ని కానీ మనం కంటిన్యూస్ అలర్ట్ గా ఉంటే మాత్రం అవి హ్యాండిల్ చేయడం కష్టం అయితే ఏమీ కాదు. వీ హ్యావ్ ట్రీటెడ్ సో మెనీ కేసెస్, కోవిడ్ కేసెస్. ఇన్ టోటల్ 300 కేసెస్ ని ట్రీట్ చేయడం జరిగింది ఫస్ట్ వేవ్ అండ్ సెకండ్ వేవ్ లో. ఆల్మోస్ట్ ఒక మాక్సిమం ఆఫ్ 5 to 6 కూడా కాదు, మాక్సిమం 5 కేసెస్ లోని మేము చేయలేకపోయామేమో కానీ ఆల్మోస్ట్ 300 కేసెస్ లోని ఎక్కడ ఫెయిల్ అవ్వకుండా ట్రీట్ చేయగలిగాం. ఎందుకు ఇది చెప్తున్నానంటే, సిస్టమ్ లో మనం చాలా ఈజీగా చేయొచ్చు, బట్ కానీ మనం అందరం చేయలేక చాలా వెనకబడిపోతున్నాం. సో ఆఫ్టర్ కోవిడ్, యాక్చువల్ గా ఎన్ని సంవత్సరాలు, ఎన్ని ఇయర్స్ పాటు చేసిన ప్రాక్టీస్ కన్నా ఈ కోవిడ్ టైంలో చేసిన మేము కేసెస్ వలన మా క్లినిక్ చాలా చాలా పాపులర్ అయిపోయింది, చాలా పాపులర్ అయింది, చాలా వీడియోస్ సర్క్యులేట్ అయిపోయి. అంటే మాకు ఈ కేసు బాగా చాలా అద్భుతంగా చేశారు, మేము అలోపతి వాడే అస్సలు ఇబ్బంది పడిపోయాం, కానీ హోమియో వాడేకి చాలా అద్భుతంగా తగ్గిపోయింది అని. ఎందుకు చెప్తున్నానంటే, ఇలాంటి ఎక్యూటీ మనం చాలా తక్కువ టైంలోనే ఎక్కువ పాపులారిటీని మనం సంపాదించుకోవచ్చు, బట్ కానీ ఆ ఎలిమెంట్ ఆఫ్ రిస్క్ కూడా ఉంటుంది. బట్ కానీ వెన్ వి క్లోజ్ గా మనం వాళ్ళని ఫాలో అవుతూ, ఆ కేసుని ఫాలో అవుతూ ట్రీట్ చేయగలిగితే మాత్రం ఇట్స్ నాట్ దట్ మచ్ డిఫికల్ట్, వెరీ ఈజీ టు ట్రీట్. నెక్స్ట్, రిలేషన్స్. కాంప్లిమెంటరీ సల్ఫర్ ఇన్ నియర్లీ ఆల్ ది డిసీజెస్. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆల్మోస్ట్ సల్ఫర్ సిమ్టమ్స్, సల్ఫర్ ఇది చాలా దగ్గరగా ఉంటది. అక్కడ కూడా ఈ సెడెంటరీ లైఫ్, లిటరరీ పర్సన్స్, అవన్నీ సల్ఫర్ లోను కూడా చాలా ఎక్కువ క్లోజ్లీ అటాచ్డ్ టు ప్రొఫెషన్, అవన్నీ సల్ఫర్ లో ఉన్నట్టే ఇందులో కూడా ఉంటాయి. సో కాంప్లిమెంటరీకి వచ్చేసరికి సల్ఫర్ ఇన్ నియర్లీ ఆల్ ద డిసీజెస్, అంటే నక్సవామికా తర్వాత సల్ఫర్ మనకి చాలా కండిషన్స్ లోని ఇండికేట్ అవుతుంది అనమాట. ఎనిమికల్ టు జింక్ మస్ట్ నాట్ బి యూజ్డ్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్. జింకమ్ మెట్ ని యూజ్ చేయకూడదు బిఫోర్ గానీ ఆఫ్టర్ గానీ ఎట్టి పరిస్థితుల్లోను. నెక్స్ట్, ఫాలోస్ వెల్ ఆఫ్టర్ ఆర్సెనిక్ తర్వాత, ఇపికాక్ తర్వాత, ఫాస్ఫరస్ తర్వాత, సెపియా తర్వాత మనం నక్సవామికా అని బాగా యూజ్ చేయొచ్చు. ఆర్సెనిక్, ఇపికాక్, ఫాస్ఫరస్, సెపియా, సల్ఫర్, అంటే ఇవన్నీ ఒక్కొక్క స్పియర్ లోని నక్సవామికా ఇండికేట్ అవుతుంది అనమాట. ఆఫ్టర్ ఆర్సెనిక్ కొన్ని టైప్స్ ఆఫ్ కండిషన్స్ లో, ఇపికాక్ లో వచ్చేసరికి కొన్ని టైప్స్ ఆఫ్ కండిషన్స్ లో, ఫాస్ఫరస్ లో కొన్ని టైప్స్, అలా అన్నమాట. అవన్నీ మనకి ఆ ప్రాక్టీస్ లో మనకి క్లియర్ గా అర్థం అవుతుంది. నెక్స్ట్, ఇప్పుడు
రిలేషన్స్ మోడాలిటీస్ ఒకసారి మనం చదువుకోవాలి. రిలేషన్స్ కి వచ్చేసరికల్లా కాంప్లిమెంటరీ టు సల్ఫర్ ఇన్ నియర్లీ ఆల్ ది డిసీజెస్. అంటే సల్ఫర్, ఇది నేను ముందు కూడా చెప్పాను, సల్ఫర్ నక్సాన్కా చాలా దగ్గరగా ఉంటాయి. సో కాంప్లిమెంటరీ సల్ఫర్ ఇన్ నియర్లీ ఆల్ ద కంప్లైంట్స్. ఎనిమికల్ టు జింకమ్. జింకము మనం బిఫోర్ కానీ ఆఫ్టర్ కానీ అస్సలు యూజ్ చేయడానికి లేదు. ఇలా మనకి కొన్ని ఎనిమికల్ రెమెడీస్ ఇస్తాడు, వాటిని మనం బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అంటే రస్టాక్స్ కి ఎపిస్ వాడొద్దని చెప్తాడు, ఇలానే ఇక్కడ నక్సాంకాకి జంకం వాడకూడదని చెప్తాడు. అలా కొన్ని రెమెడీస్ ఉంటాయి ఎనిమికల్ డ్రగ్స్, వాటిని మాత్రం మనం, లేదా సల్ఫర్ కి లైకోపోడియం వాడకూడదని చెప్తాడు. అంటే సల్ఫర్ తర్వాత లైకోపోడియం వాడకూడదు, లైకోపోడియం తర్వాత వీ కెన్ యూజ్ సల్ఫర్. సల్ఫర్, కాల్కేరియా కార్బ్, లైకోపోడియం, ఆ మూడు ట్రయల్స్ అని చెప్తాం కదా. సల్ఫర్ తర్వాత కాల్కేరియా, కాల్కేరియా తర్వాత లైకోపోడియం, అలా అన్నమాట. సో ఫాలోస్ వెల్ ఆఫ్టర్ ఆర్సెనిక్, ఇపికాక్, ఫాస్ఫరస్, సెపియా అండ్ సల్ఫర్. ఈస్ ఫాలోడ్ వెల్ బై బ్రయోనియా, పల్స్టిల్లా అండ్ సల్ఫర్. నక్ షుడ్ బి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, నక్ షుడ్ బి గివెన్ ఆన్ రిటైరింగ్ ఆర్ వాట్ ఈస్ బెటర్ సెవరల్ అవర్స్ బిఫోర్ going to bed. It acts best during repose of mind and body. సో నక్సాన్గా ఎప్పుడు ఇచ్చినా గానీ, అన్లెస్ ఇట్ డిమాండ్స్ వెరీ అక్యూట్ గా అడ్మినిస్టర్ చేసే కండిషన్ లేకపోతే, జనరల్ గా వాళ్ళు రిలాక్స్ అయ్యే టైంలోనే మనం ఇవ్వాలని చెప్తాడు. అంటే యూజువల్ గా మనం నైట్, ప్రిఫరబుల్లీ నైట్ టైం మనం నక్సాన్కాని అడ్మినిస్టర్ చేయడం చాలా చాలా బెటర్. నాట్ ఓన్లీ దట్, కాకపోతే అక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నక్సామికాకి వచ్చేసరికల్లా డ్యూరింగ్ రిపోజ్ ఆఫ్ మైండ్ అన్నాడు. అంటే ఒక్కొక్క పర్సన్ కి రిలాక్సింగ్ టైం ఒక్కొక్కటి ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నైట్ డ్యూటీస్ చేసే వాళ్ళు ఉంటారు, నైట్ డ్యూటీస్ చేసే వాళ్ళందరూ తెల్లార మార్నింగ్ టైం పడుకుంటారు. సో మనం రెమెడీ ఇచ్చేటప్పుడు కూడా, అడ్మినిస్టర్ చేసేటప్పుడు కూడా, వాళ్ళు గనక నైట్ డ్యూటీస్ అయి చేసే వాళ్ళు అయితే వాళ్ళకి నైట్ టైం ఇవ్వకూడదు మెడిసిన్, వాళ్ళకి మార్నింగ్ టైము ఇవ్వాలి. వాళ్ళు రిలాక్స్ అయ్యే టైం, వాళ్ళు పడుకునే ముందు వాళ్ళకి ఇవ్వాలి. సో అదే ఇన్ జనరల్ గా ఇవ్వాల్సి వచ్చినప్పుడు మాత్రం మనం నైట్ టైం అడ్మినిస్టర్ చేయడం నక్సాన్కాకి చాలా చాలా బెటర్ రిజల్ట్స్, వీ కెన్ ఎక్స్పెక్ట్ బెటర్ రిజల్ట్స్. సో అది కాకుండా కొన్ని చెప్తాను, గుర్తుపెట్టుకోండి. కొన్ని రెమెడీస్ కి మనకి అగ్రివేషన్ టైమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్సెనిక్ వచ్చేసరికల్లా మిడ్ నైట్ అగ్రివేషన్ ఉంటుంది, పల్స్టిల్లాకి వచ్చేసరికల్లా ఈవినింగ్ అగ్రివేషన్ ఉంటుంది, క్యామెల్లాకి వచ్చేసరికల్లా ఈ నైట్ అగ్రివేషన్ అయ్యి ఉంటాయి. ఈవెన్ రెస్టాక్స్ కూడా నైట్, మిడ్ నైట్ అగ్రివేషన్ అయ్యి ఉంటాయి. సో ఏవైతే అగ్రివేషన్ పీరియడ్ ఏదైతే ఉందో, ఎస్పెషల్ గా అక్యూట్ కండిషన్స్ కి వచ్చేసరికల్లా అగ్రివేషన్ టైంలో మనం అడ్మినిస్టర్ చేయకుండా ఉండడం చాలా చాలా ఉత్తమం. ఎందుకంటే అగ్రివేషన్ టైంలో ఒకవేళ ఇఫ్ ది పేషెంట్ ఈ సెన్సిటివ్ గా ఉన్న పేషెంట్ అయితే, ఆ టైంలో బాగా కంప్లైంట్ ఒకవేళ కానీ అగ్రివేట్ అయిందంటే వాళ్ళు తట్టుకోలేనంత పొజిషన్ లోకి వెళ్ళిపోతారు. సో మనం చేయాల్సింది ఏంటంటే అగ్రివేషన్ టైంని చూసుకోవడం ఒకటి, ప్లస్ ప్రిఫరబుల్ గా అగ్రివేషన్ టైంలో ఇవ్వకుండా ఉండడం బెటర్, ఏ రెమెడీ అయినా కానీ. నాట్ ఓన్లీ దట్, నక్సాన్కా లాంటి రెమెడీ అయితే నైట్ టైం అడ్మినిస్టర్ చేయాలి. యూజువల్ గా యాంటీసోరిక్ రెమెడీస్ ఏవైనా కానీ అవి మార్నింగ్ టైం ఆన్ ఫాస్టింగ్ ప్రిస్క్రైబ్ చేయడం అన్నిటికన్నా బెటర్ థింగ్ అన్నమాట. నెక్స్ట్ మోడాలిటీస్. అగ్రివేషన్ కి వచ్చేసరికల్లా మార్నింగ్ అగ్రివేషన్, వేకింగ్ ఎట్ 4 AM అగ్రివేషన్, అంటే తెల్లారే 4 o'clock కి మెలకు వచ్చేస్తుంది, అప్పుడు ప్రాబ్లమ్స్ అన్ని పెరిగిపోతాయి. మెంటల్ ఎగ్జర్షన్ అగ్రివేషన్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాగా ఎక్కువగా మెంటల్ గా ఎగ్జర్ట్ అయిపోయాడు, బాగా వర్క్ ఏదో చేస్తాడు, వాడికి హెడేక్ కానీ ఏదైనా ఎనీ కంప్లైంట్స్ మెంటల్ ఎగ్జర్షన్ అగ్రివేషన్. మెంటల్ ఎగ్జర్షన్ కి వచ్చేసరికల్లా అది పెరిగిపోతుంది అనమాట. నెక్స్ట్ ఆఫ్టర్ ఈటింగ్ అగ్రివేషన్, తిన్న తర్వాత
పెరిగిపోతుంది. ఆర్ ఓవర్ ఈటింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాడు, ఆ ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత బాగా ఫుడ్ ఫుల్ కుమ్మేశాడు. ఫుల్ కుమ్మిన వెంటనే ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. ఆ ప్రాబ్లం స్టార్ట్ అయితే వెంటనే మనం నక్సాంక లాంటి రెమెడీస్ రావచ్చు. బట్ కానీ ఇన్ జనరల్ గా ఆ నక్సాంకలో చెప్పిన సిమ్టమ్స్ అన్ని మనకి మ్యాచ్ అవ్వాలి. ఆ హైలీ ఇరిటబుల్, ఆ పిచ్చి కోపం, హైలీ రియాక్టివ్ పర్సనాలిటీ, ప్రతి చిన్నదానికి సర్రమని లేచిపోవడం, ఇంపల్సెస్ మార్క్డ్ విత్ టెంపర్ అన్నాడు. అంటే అప్పటి వరకు బాగానే ఉన్నట్టు ఉంటారు, కానీ సడన్ గా వాడి కోపం వచ్చి పాటమని, అప్పటి వరకు మామూలుగా సరదాగా మాట్లాడుతున్నట్టు ఉంటది. ఏదో చిన్న ఆర్గ్యుమెంట్ వచ్చింది, జస్ట్ ఏదో ఎవరో ఏదో పక్కన ఒక మాట అన్నారు, వెంటనే లేచి అప్పటి వరకు సరదాగా ఉన్నాడు పాటమని చాచి పెట్టి కొట్టేస్తాడు అనమాట అవతల వాడిని. సో ఆ టైప్ ఆఫ్ టెంపర్మెంట్ ఉన్న వాళ్ళకి నక్సాంక బాగా ఇండికేట్ అవుతుంది. నెక్స్ట్ టచ్, నాయిస్, యాంగర్. అంటే బాగా కోప్పడిపోయిన వెంటనే ఇలా ఊగిపోతాడు, లేదంటే విపరీతమైన హెడేక్ వచ్చేస్తుంది, లేదా ఎనీ ప్రాబ్లం, ఎనీ కంప్లైంట్, కోప్పడిన తర్వాత వచ్చే కంప్లైంట్స్ కూడా నక్సాంక ఇండికేట్ అవుతుంది. నెక్స్ట్ స్పైసెస్, నార్కోటిక్స్. బాగా స్పైసీ ఫుడ్ తిన్నాడు, కడుపులో మంట వచ్చింది, లేదా మోషన్స్ అయిపోతూ ఉన్నాయి. ఆ మోషన్స్ కి వచ్చేసరికల్లా మళ్ళీ మనకు చెప్పింది కడుపులో నొప్పి. ఆ మోషన్ వచ్చినప్పుడు కూడా మోషన్ వచ్చినట్టు ఉంటది, వెళ్తాడు కానీ రాదు, అవ్వదు, రివర్స్ పెరిస్టాల్సిస్ జరుగుతుంది. తర్వాత స్ట్రెయిన్ చేయగా కొద్దిగా అవుతుంది మోషన్ కొద్దిగా అయిన తర్వాత కొద్ది ఫ్రీ అవుతాడు, మళ్ళా స్టార్ట్ అవుతుంది, అలా అన్నమాట. సో స్పైసెస్, నార్కోటిక్స్ అంటే నథింగ్ బట్ మత్తునిచ్చే టైప్ ఆఫ్ మెడిసిన్స్ అన్నమాట. అంటే మనకి ఓపియం, ఈవెన్ డ్రగ్స్, ఇలాంటివన్నీ నార్కోటిక్స్ లోకే వస్తాయి. నెక్స్ట్ అగ్రవేషన్ ఇన్ డ్రై వెదర్, ఇన్ కోల్డ్ ఎయిర్. ఇది చాలా ఇంపార్టెంట్. యూజువల్ గా మనకి వెట్ వెదర్, హ్యూమిడ్ వెదర్, ఇలాంటివి ఎక్కువగా అగ్రవేషన్స్ ఉంటాయి రెమెడీస్ లోని. బట్ మనకి ఇక్కడికి వచ్చేసరికల్లా, నక్సాంకాలు వచ్చేసరికల్లా డ్రై వెదర్ అగ్రవేషన్ ఇది చాలా పెక్యులియర్. ఇది ఇందులోనే కాదు, మనకి కాస్టికమ్ లో కనుక మీరు చూస్తే క్లియర్ ఫైన్ వెదర్ అగ్రవేషన్ అని చెప్తాడు. అది చాలా చాలా ఆశ్చర్యంగా అనిపించింది. క్లియర్ ఫైన్ వెదర్ అగ్రవేషన్ కాస్టికమ్ ఉంటుంది అందులో, అలానే ఇందులో కూడా డ్రై వెదర్ అగ్రవేషన్ ఉంటుంది. ఇన్ కోల్డ్ ఎయిర్ కూడా అగ్రవేషన్ ఉంటుంది. ఎమిలరేషన్ కి వచ్చేసరికల్లా ఇన్ ద ఈవినింగ్ వైలెట్ రెస్ట్, బాగా కూల్ గా పని అంతా అయిపోయిన తర్వాత అలా కూర్చుని ఉంటే కొద్దిగా రెస్ట్ గా ఉన్నప్పుడు ఎమిలరేషన్ ఉంటుంది అనమాట. నాట్ ఓన్లీ దట్, లయింగ్ డౌన్ ఎమిలరేషన్. అండ్ ఇన్ డ్యాంప్ వెట్ వెదర్ లో కూడా వీడికి ఎమిలరేషన్ ఉంటుంది. ఇప్పుడు ఇలా బాగా వర్షం పడుతూ ఉంది, వర్షం పడి చల్లగా హాయిగా ఉంది, వీడికి చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. అదే డ్రై వెదర్, ఫుల్ క్లియర్ గా వెదర్ ఉన్నప్పుడు వీడికి ఆటోమేటిక్ గా అగ్రవేషన్ ఉంటుంది. సో నక్సాంక మనకి ఎలెన్స్ కీనోట్స్ లోని మొత్తం అయిపోయింది. ఒక్కసారి మళ్ళా మొత్తం మనం రివ్యూ చేద్దాము నక్సాంకని. ఇప్పుడు మనకి డ్రగ్స్ కి వచ్చేసరికల్లా హానిమన్ మన మెటీరియా మెడికా ప్యూరా థియరీ ఆఫ్ క్రానిక్ డిసీజెస్ లో, థియరీ ఆఫ్ క్రానిక్ డిసీజ్ కి వచ్చేసరికల్లా యాంటీసోరిక్ రెమెడీస్ కింద కొన్నిటిని క్లాసిఫై చేశాడు. అందులో నక్సాంక అయితే యాంటీసోరిక్ రెమెడీ కింద కన్సిడర్ అయితే అవ్వదు. బట్ కానీ మెటీరియా మెడికా ప్యూరాలో మాత్రం నక్సాంక గురించి, నక్సాంక ప్రూవ్డ్ బై హానిమన్, అందులోను మాత్రం మనకి నక్సాంక గురించి ఇస్తాడనమాట. సో ఆ థియరీ ఆఫ్ క్రానిక్ డిసీజ్ కి వచ్చేసరికల్లా యాంటీసోరిక్ ట్రీట్మెంట్ లేదా యాంటీసిప్లిటిక్, యాంటీసైకోటిక్ అందులో నా థియరీ పార్ట్ లో ఇచ్చినప్పుడు మనం యాంటీసోరిక్ ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి, పేషెంట్ కి ఏంటి అని చెప్పాలి, అవన్నీ చాలా డీటెయిల్డ్ గా మనకి చెప్పాడు. బట్ దురదృష్టం ఏంటంటే మన కాలేజీల్లో అసలు దీని గురించి అసలు ఎవరు చెప్పట్లేదు. అసలు థియరీ ఆఫ్ క్రానిక్ డిసీజ్ అసలు మనకి సబ్జెక్ట్ లోనే లేదు. వాటిని ఎవరు అసలు ఆ టెక్స్ట్ బుక్ ని అసలు చెప్పడమే లేదు కనీసం. సో మనకి ఒక టైం గనక కుదిరితే వీలు చూసుకొని అది కూడా మనం స్టార్ట్ చేద్దాం. ఒకవేళ స్టార్ట్ చేసామంటే మనకి 4-5 months ఈజీగా పట్టచ్చేమో అనుకుంటాను. అట్లీస్ట్ 3 months అన్నా సరే
పడుతుంది ఆ థియరీ ఆఫ్ క్రానిక్ డిసీజ్ చదవడానికి. అది చదవడం కాదు, అది అర్థం చేసుకోవడం కూడా చాలా చాలా కష్టం. సో ఇప్పుడు ఒక్కసారి మన ఎలెన్స్ కీ నోట్స్ లో రివ్యూ చేస్తాను ఒకసారి. అసలు నక్సామిక ఏ టైప్ ఆఫ్ పేషెంట్స్ లో మనం అడ్మినిస్టర్ చేయొచ్చు అంటే, అడాప్టెడ్ టు థిన్, ఇరిటబుల్, కేర్ఫుల్, జీలస్ పర్సన్స్ విత్ డార్క్ హెయిర్ అండ్ బిలియస్ ఆర్ సాంగ్వైన్ టెంపర్మెంట్ అన్నాడు. అంటే సన్నగా ఉంటాడు ఇన్ జనరల్ గా, హైలీ ఇరిటబుల్ గా ఉంటాడు, కేర్ఫుల్, జీలస్ పర్సన్, బాగా ఏదన్నా బాగా పట్టుదల అంటారు చూసారా, పట్టుదల బాగా ఎక్కువ ఉంటది అనమాట. ఏదన్నా సాధించాలన్న తపన వీళ్ళలోని చాలా చాలా ఉంటది. అంటే అది ఎంతలా ఉంటదంటే అవతలని ఏదన్నా మనం చేసైనా కానీ సాధించాలన్న తాపత్రయం వీళ్ళలోని ఎక్కువ ఉంటుంది. దాంతో పాటు బిలియస్, సాంగ్వైన్ టెంపర్మెంట్ ఉంటుంది. డిస్పోజిట్ టు బి క్వారల్సమ్, ప్రతి దానికి గొడవలు, ప్రతి ఒక్కరితో గొడవలు గొడవలు గొడవలు, ఎక్కడికి వెళ్ళినా సరే గొడవలు. సో వీళ్ళతో ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడికైనా బయటికి వెళ్ళాలన్నా గానీ చాలా భయపడిపోతారు అనమాట. ఎందుకంటే ప్రతి చోట గొడవే. సినిమా థియేటర్కి వెళ్తారు, సినిమా టికెట్లు ఇచ్చేవాడితో గొడవ, పార్కింగ్ దగ్గర గొడవ, లేదా సీట్ లో కూర్చున్న తర్వాత పక్క వాళ్ళతో గొడవ, లేదా మనకి అక్కడ స్నాక్స్ అవి అమ్ముతారు కదా వాళ్ళతో గొడవ. ఏదో ఒకలా ప్రతి చిన్న విషయానికి మినిమం అడ్జస్ట్మెంట్ అనేది కూడా ఉండదు, ప్రతి దానికి గొడవ. క్వారల్సమ్, స్పైట్ఫుల్, మ్యాలిషియస్. స్పైట్ఫుల్ అంటే ఫుల్ ద్వేషం, మొత్తం వాడి మైండ్ లో అవతలోడి మీద కోపం వచ్చిందంటే అది అలా మైండ్ లో పెట్టేసుకుని వాడిని ఏమైనా చేసేయాలి అన్న అంత దారుణంగా ఆలోచిస్తాడనమాట. నర్వస్ అండ్ మెలంకోలిక్, ఈవెన్ మెలంకోలిక్ నేచర్ కూడా ఉంటది. మెలంకోలిక్ నేచర్ అంటే మళ్ళా ప్రతిదానికి బాధపడే తత్వం కూడా ఉంటుంది. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి, 1 minute. సో నెక్స్ట్, డిబాచర్స్ ఆఫ్ థిన్, ఇరిటబుల్, నర్వస్ డిస్పోజిషన్. డిబాచర్స్ అంటే ఆల్రెడీ మీకు చెప్పాను. డిబాచర్స్ అంటే హైలీ సెక్చువల్ ఇంటెలిజెన్సెస్ ఎక్కువ ఉంటాయి, అంటే ప్రాస్టిట్యూషన్ అలాంటివి ఎక్కువ చేసే వాళ్ళని డిబాచర్స్ అంటారు. డిబాచర్స్ ఆఫ్ థిన్, ఇరిటబుల్, నర్వస్ డిస్పోజిషన్. మళ్ళా సేమ్, బాగా లీన్ గా ఉండి డిబాచరీ చేస్తూ ఇరిటబుల్ గా నర్వస్ డిస్పోజిషన్ ఉన్న వాళ్ళకి లోని ఇది నక్సామిక బాగా ఇండికేట్ అవుతుందని చెప్తున్నాడు. నాట్ ఓన్లీ దట్, ప్రోన్ టు ఇండైజెషన్ అండ్ హెమరాయిడ్స్. అంటే ముందు కూడా నేను చెప్పాను, ఈ టైప్ ఆఫ్ క్వాలిటీస్ ఎవరిలో అయితే ఉన్నాయో, హైలీ ఇరిటబుల్, హైలీ క్వారల్సమ్, ప్రతి దానికి హైగా రియాక్ట్ అయిపోతూ, ప్రతిదానికి చిరాకు పడిపోతూ, ప్రతిదానికి కోపం అదే వచ్చే వాళ్ళలో ఖచ్చితంగా మనం చూసుకుంటే వాళ్ళలోనే ఆ హెమరాయిడల్ టెండెన్సీ అండ్ డైజెస్టివ్ డిజార్డర్స్ లో హై రేంజ్, అంటే మనకి ప్యాంక్రియాటైటిస్ కానీ, లేదా ఈవెన్ జాండీస్, సివియర్ జాండీస్ కానీ, సివియర్ కాలిక్స్ కానీ, బిలియరీ కాలిక్ కానీ, లేదా రేనల్ కాలిక్ కానీ, ఇలాంటివన్నీ కూడా మనకి ప్రొడ్యూస్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉంటాయి. సో నక్సీ చీఫ్లీ సక్సెస్ఫుల్ విత్ ద పర్సన్స్ ఆఫ్ అన్ ఆర్డెంట్ క్యారెక్టర్, ఆఫ్ అన్ ఇరిటబుల్, ఇంపేషెంట్ టెంపర్మెంట్, డిస్పోజిట్ టు యాంగర్, స్పైట్ ఆర్ డిసెప్షన్. బాగా ఆర్డెంట్ క్యారెక్టర్ అంటే బాగా మొండు అనమాట. ఎంత మొండిగా ఉంటారంటే ఇంక వాడు ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఏదైనా ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడంటే, ఈవెన్ దో ఆ స్టేట్మెంట్ రాంగ్ అని అందరూ చెప్పినా గానీ లేదు నేనే రైట్ అనేసి మొండిగా వాదించి ఇంక ఏమవుద్దంటే ఈ వాదనలో మిగతా వాళ్ళందరూ ఎవడు వాడితో వాదించరు కొద్ది రోజులు అయ్యేసరికల్లా. ఎందుకంటే వాడు కన్విన్స్ అవ్వడు, ఏ రకంగా కూడా కన్విన్స్ అయ్యే టైప్ ఆఫ్ పర్సనాలిటీ కాదు. సో అందువల్ల వాడికి దగ్గరగా ఎవరు ఉండరు, వాడికి దూరం అయిపోతారు అనమాట. ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాడు అంటేనే టెర్రర్ అయిపోతారు, వాడు అంటేనే భయపడిపోతారు. మీకు ఆల్రెడీ నేను చెప్పాను, అర్జున్ రెడ్డి సినిమాలో హీరో క్యారెక్టర్ ఏదైతే ఉన్నదో క్లియర్ కట్ నక్స్వామిక క్యారెక్టరే అక్కడ అర్జున్ రెడ్డి క్యారెక్టర్ అనమాట. హైలీ ఇంపల్సివ్, హైలీ ఇరిటబుల్, హై టెంపర్, వైలెంట్ గా ఉండడం, ఇవన్నీ కూడా నక్స్వామిక పేషెంట్ లో ఉన్న సిమ్టమ్స్ ఇవన్నీ. నెక్స్ట్, యాంగ్జైటీ విత్ ఇరిటబిలిటీ అండ్ ఇంక్లినేషన్ టు కమిట్ సూసైడ్. సూసైడల్ టెండెన్సీ
ఉంటుంది, కానీ ఆ సూసైడ్ మాత్రం చేసుకోవాలంటే చాలా భయం ఉంటది అనమాట. నెక్స్ట్ hypochondria literally studies persons who are too much at home, suffer from want of exercise with gastric, abdominal complaints and costiveness, especially in drunkards అన్నాడు. అంటే ఈ ఎవరైతే ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ లేకుండా, మినిమం ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉండదు, వాళ్ళు ఎంతసేపు ఆ వర్క్, ఆ మైండ్ తో చేసే ఆ వర్క్ లోనే పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి ఉంటారు అనమాట. ఆ వర్క్ తోనే ఇన్వాల్వ్ అయిపోయి ఫిజికల్ యాక్టివిటీ అన్నది లేకపోవడం వల్ల వీళ్ళకి ఏమవుతుందంటే గ్యాస్ట్రిక్ అండ్ అబ్డామినల్ కంప్లైంట్స్ ప్లస్ కాస్టివ్నెస్ అంటే కాన్స్టిపేషన్ లాంటివి కూడా ఫుల్ గా డెవలప్ అవుతాయి అనమాట. సో ఓవరాల్ గా చూసుకుంటే ఏది చూసుకున్నా కానీ ఎక్కువ అబ్డామినల్ కంప్లైంట్స్, అబ్డామినల్ కాంప్లికేషన్స్ లాంటివి ఎక్కువగా డెవలప్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఓవర్ సెన్సిటివ్నెస్ టు ఎక్స్టర్నల్ ఇంప్రెషన్స్. బాగా ఓవర్ సెన్సిటివ్ గా ఉంటాడు. అంటే చిన్నదానికి మనం ప్రతి చిన్నదానికి రియాక్ట్ అవ్వం. ఒక నార్మల్ పర్సన్ ప్రతి చిన్నదానికి రియాక్ట్ అవ్వడు. బట్ ఇక్కడికి వచ్చేసరికల్లా వీడు ప్రతి దానికి రియాక్ట్ అయిపోతూనే ఉంటాడు. ఓవర్ సెన్సిటివ్ టు నాయిస్ గాని, చిన్న చిన్న సౌండ్లు. ఇప్పుడు ఈ పక్కన కుక్క అరుస్తూ ఉంది, ఆ కుక్క సౌండ్ ఇక్కడ ఎవరెవరైతే వింటున్నారో ఆ సౌండ్ కూడా చాలా ఇరిటేట్ అయిపోతూ ఉంటారు. నాట్ ఓన్లీ ఇక్కడ చాలా దగ్గరలో ఉంది డాగ్, బట్ నక్స్వామికాకి వచ్చేసరికల్లా చాలా ఎక్కడో ఆ వీధిలో ఎక్కడో కుక్క అరుస్తున్నా గానీ ఆ సౌండ్ కూడా ఈ ఫోన్ లో క్యాచ్ అయిన తర్వాత దాన్ని కూడా వాళ్ళు తట్టుకోలేనంత పొజిషన్ లోని ఉంటారన్నమాట. సో ఓవర్ సెన్సిటివ్నెస్, ఆల్ ది స్పెషల్ సెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆల్ ది సెన్సెస్ ఆర్ ఇన్ హై స్టేజ్ ఆఫ్ ఇరిటబిలిటీలో ఉంటాయి అన్నమాట. సో దానివల్ల హైగా రియాక్ట్ అయిపోతూ ఉంటారు. కనీసం ఒక బాగా ఎక్కువ లైటింగ్ ఉన్నా తట్టుకోలేరు, ఎక్కువ సౌండ్స్ వచ్చినా గానీ తట్టుకోలేరు, ఈవెన్ మ్యూజిక్ ఎవరన్నా పాటలు పెట్టుకున్నా గానీ వీళ్ళు భరించలేరు. ఇలా అన్నమాట, వాళ్ళకి పీస్ఫుల్ గా ఉండాలనుకుంటారు. ట్రిఫ్లింగ్ ఎయిల్మెంట్స్ ఆర్ అన్బేరబుల్. అంటే ఏ చిన్న కంప్లైంట్, ఏ చిన్న ఇబ్బంది వచ్చినా గానీ అది చాలా పెద్దదిగా ఫీల్ అవుతారు అనమాట. చాలా చిన్న చిన్న వాడు, ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఒక తలనొప్పి వచ్చింది, ఈ తలనొప్పికే వీళ్ళ ఇంట్లో చాలా పెద్ద సీన్ అయిపోతుంది. అంత ఓవర్ సెన్సిటివ్ గా ఉంటారు అన్నమాట. ప్రతి చిన్నదానికి ఎక్కువగా రియాక్ట్ అవ్వడం అన్నది ఉంటుంది. ఆల్ సెన్సెస్, ఎవ్రీథింగ్, ఎవ్రీ హార్మ్లెస్ వర్డ్ అఫెండ్స్. వీడు ఎన్నైనా తిట్టేయచ్చు, ఎన్నైనా కొట్టేయచ్చు అవతల వాళ్ళని, వాడికి మాత్రం ఏదన్నా చిన్న మాట అన్నా గాని చాలా అఫెండ్ అయిపోతూ ఉంటాడు, చాలా ఫీల్ అయిపోతూ ఉంటాడు ప్రతి దానికి. పర్సన్స్ హూ ఆర్ వెరీ పర్టికులర్, కేర్ఫుల్ బట్ ఇంక్లైన్ టు బికమ్ ఈజీలీ ఎక్సైటెడ్ ఆర్ యాంగర్డ్. ఇంకోటి కూడా ఉంటది, ఎలా అంటే ప్రతి దానికి చాలా కేర్ఫుల్ గా ఉంటారు, అంటే అవతల వాళ్ళ పట్ల కూడా చాలా ప్రేమతోనే ఉంటారు, కానీ అది ఎంత అంటే అది చాలా ఎక్కువైపోతుంది అనమాట. ఆ ఎక్కువైపోయిన ఆ ఎమోషన్ కూడా అవతల వాళ్ళకి తట్టుకోవడం చాలా కష్టమైపోద్ది. ఎందుకంటే వాళ్ళు ప్రేమగా ఉన్నప్పుడు వాళ్ళే చాలా చాలా అతి ప్రేమగా ఉంటారు, అంతలోకే సడన్ గా వాళ్ళు రియాక్ట్ అయిపోతారు వైలెంట్ గా. అప్పటి వరకు ఎంత బాగా ఉన్నోళ్ళు సడన్ గా రియాక్ట్ అయిపోయి సడన్ గా తిట్టేయడం లేదా కొట్టేయడం కూడా చేస్తారనమాట. సో inclined to become easily excited or angered, irascible and tenacious. Next, bad effects of కాఫీ, టొబాకో, ఆల్కహాలిక్ స్టిమ్యులెంట్స్. స్టిమ్యులెంట్స్ గురించి ఆల్రెడీ నేను మీకు ముందే చెప్పాను. మనం తీసుకునే టీ, కాఫీ ఇవన్నీ కూడా స్టిమ్యులెంట్సే. ఈవెన్ ఏదైతే మనం తీసుకుంటే హైలీ అప్పటికప్పుడు ఎనర్జెటిక్ గా మనం ఫీల్ అవుతామో అవన్నీ స్టిమ్యులెంట్సే. మనం తీసుకునే స్పైసీ ఫుడ్స్, మనం తీసుకునే హైలీ సీజన్ ఫుడ్స్ అంటే ఆవకాయలు, పచ్చళ్ళు, ఇవన్నీ కూడా మనకి స్టిమ్యులెంట్స్ కిందే మనం కన్సిడర్ చేయాలి. ఈ స్టిమ్యులెంట్స్ అన్ని ఏం చేస్తాయంటే ఇట్ మేక్స్ యువర్ నర్వస్ సిస్టమ్ వీక్. మీకు ఆల్రెడీ అంతకుముందు చెప్పాను, ఈ ఎలాస్టిక్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం డైలీ, మనం రోజు దాన్ని స్ట్రెచ్ చేస్తూ ఉంటే స్ట్రెచ్ అవుతుంది, బట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏదో ఒక స్టేజ్ లో ఏమవుతుందంటే ఇట్ విల్ బి రిలాక్స్డ్. సో ఇక్కడ కూడా అదే జరుగుద్ది. whenever you take tea or coffee or spicy foods or narcotics, any type of stimulant, what it will do is it will excite your nervous system. మీ నర్వస్ సిస్టమ్ ని ఎప్పటికప్పుడు అది ఎక్సైట్ చేస్తూ ఉంటది. ఈవెన్ యువర్ స్మోకింగ్ కానీ లేదా వేసుకున్న గుట్కా కానీ అవన్నీ ఏంటంటే
మన నర్వస్ సిస్టమ్ ని యాక్టివేట్ చేసుకోవడం కోసం తీసుకుంటారు. సో అలాగ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, ఓవర్ సమ్ ఇయర్స్, వాళ్ళ తత్వాన్ని బట్టి కొద్ది మందిలో చాలా ఎర్లీగా కాంప్లికేషన్స్ స్టార్ట్ అయిపోతాయి, కొద్ది మందికి కొద్ది డిలేడ్ గా కాంప్లికేషన్స్ స్టార్ట్ అవుతాయి. బట్ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం నర్వస్ బ్రేక్ డౌన్ అన్నది మాత్రం ఖచ్చితంగా 100% నర్వస్ బ్రేక్ డౌన్ ఏదో ఒక స్టేజ్ లో మాత్రం జరుగుద్ది. బ్యాడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ హైలీ స్పైస్డ్ ఆర్ సీజన్ ఫుడ్, ఓవర్ ఈటింగ్, లాంగ్ కంటిన్యూడ్ మెంటల్ ఓవర్ ఎగ్జర్షన్, అంటే బాగా ప్రొలాంగ్డ్ గా, ఫర్ ఎగ్జాంపుల్ బాగా వర్క్ లో బాగా టెన్షన్స్ ఉన్నాయి, అలా కంటిన్యూస్ గా టెన్షన్ ఉంటుంది, అలా ప్రొలాంగ్డ్ ఓవర్ ఎగ్జర్షన్, లేదా ఇంట్లో బాగా ఇబ్బందులు ఉన్నాయి, అవన్నీ ఎక్కువ ఆలోచించి అలాంటి కండిషన్స్ లను కూడా ఆ లాంగ్ కంటిన్యూడ్ మెంటల్ ఓవర్ ఎగ్జర్షన్ కూడా మనకి నక్సవామిక అద్భుతంగా పనిచేస్తుంది. సెడెంటరీ హ్యాబిట్స్, ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. సెడెంటరీ హ్యాబిట్స్ అంటే నథింగ్ బట్ ఫిజికల్ యాక్టివిటీ అన్నది జీరో. అలా మైండ్ మాత్రం అలా కాన్స్టెంట్ గా పని చేస్తూనే ఉంటది, బట్ ఫిజికల్ గా మాత్రం 1% కూడా వర్క్ అన్నది చేయరు. సో దాని వల్ల కొన్ని టైప్స్ ఆఫ్ కండిషన్స్ మనకి డెవలప్ అవుతాయి. సో నక్సవామిక, సల్ఫర్ ఇవన్నీ ఆ టైప్ ఆఫ్ కోవకు చెందిన రెమెడీస్ అన్నమాట. సో అలాగా హైలీ సెడెంటరీ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళని మనం ఈ డ్రగ్స్ ని ఇండికేట్ చేయొచ్చు. నెక్స్ట్ లాస్ ఆఫ్ స్లీప్, అరోమాటిక్ ఆర్ పేటెంట్ మెడిసిన్స్. లాస్ ఆఫ్ స్లీప్, నిద్ర లేకపోవడం. చెప్పాను కదా, నిద్ర లేకపోవడానికి కూడా మనం నైట్ వాచింగ్, లాస్ ఆఫ్ స్లీప్ 2 రకాలు ఉంటాయి. నైట్ వాచింగ్ అంటే ఎవరికన్నా మనం సర్వీస్ చేయడం వలన మనకు నిద్ర వచ్చేస్తున్నా సరే, వాళ్ళకి సర్వీస్ చేయడం వలన మనం నిద్రను ఆపుకొని చేయడాన్ని నైట్ వాచింగ్ అంటారు. అలా కాకుండా లాస్ ఆఫ్ స్లీప్ అంటే పడుకోకుండా టీవీ చూడడానికో, లేదా మొబైల్లో చాటింగ్ చేయడానికో, లేదా ఎవరితో మాట్లాడడానికో ఫర్ రిక్రియేషన్ పర్పస్ గా ఇంటెన్షనల్ గా పడుకోకుండా ఉండడాన్ని, దాన్ని లాస్ ఆఫ్ స్లీప్ అంటారు. సో అలాంటి కండిషన్స్ లో నక్సవామిక చాలా సందర్భాల్లో ఇండికేట్ అవుతుంది. నెక్స్ట్ సిట్టింగ్ ఆన్ కోల్డ్ స్టోన్స్, స్పెషల్లీ ఇన్ వార్మ్ వెదర్. మన కోల్డ్ స్టోన్స్, ఈ మార్బుల్, గ్రానైట్ ఇలాంటి వాటి మీద ఎస్పెషల్ గా వార్మ్ వెదర్ లో, అంటే మీకు చెప్పిందే, సమ్మర్ లో బాగా చల్లదనం కోరుకుంటాం, చల్లదనం కోరుకొని పైన మంచం మీద పడుకోకుండా కిందన బాగా చల్లగా ఉందని దాని మీద పడుకున్నారు, వాడి కంప్లైంట్ స్టార్ట్ అయ్యాయి. అలాంటప్పుడు కూడా నక్సవామిక చాలా చాలా ఇంపార్టెంట్ రెమెడీ. సో మనం ఇవి చదివేటప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే, సో గ్రానైట్ లేదా మార్బుల్ అలాంటివన్నిటి వలన మనకి చాలా కంప్లైంట్స్ స్టార్ట్ అవుతాయని మనకి అర్థం అవుతుంది అనమాట. నెక్స్ట్, one of the best remedies with which to commence treatment of cases that have been drugged by mixtures, bitters, vegetable pills, nostrums or quack remedies, especially aromatic or hot medicines, but only if symptoms correspond. అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ రెమెడీ, ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడానికి ఫస్ట్ బెస్ట్ రెమెడీ అని చెప్తాడు. అది కూడా ఎలాంటి వాళ్ళనంటే, ఆల్రెడీ ఎక్కువ మందులు వాడేసి, మోషన్స్ అవ్వడం కోసం మందులు వాడేసి, మోషన్స్ కట్టడం కోసం మందులు వాడేసి, లేదా నాకు డైజెషన్ అవ్వట్లేదని ఏవో కషాయాలు తాగేసి, లేదా ఏదో ఒకటి ప్రతి దానికి ఎక్కువ మందులు తీసుకొని ఒక టైప్ లో ఇలా అయిపోయినప్పుడు నక్సవామిక సిమ్టమ్స్ కరెస్పాండ్ అయినప్పుడు నక్సవామిక అంటే అలాగే తీసుకునే వాళ్ళు, ఎక్కువ మందులు తీసుకునే వాళ్ళు ఈ టైప్ ఆఫ్ కండిషన్స్ మనకి డెవలప్ అవుతాయని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, కన్వల్షన్స్ విత్ కాన్షియస్నెస్, అగ్రవేషన్, యాంగర్, ఎమోషన్, టచ్, మూవింగ్. కన్వల్షన్స్, ఫిట్స్ వస్తాయి, బట్ ఫిట్స్ వచ్చినప్పుడు మాత్రం కాన్షియస్ లో ఉంటారు. అంటే ఇట్స్ నథింగ్ బట్ హిస్టరికల్ టైప్ ఆఫ్ కన్వల్షన్స్. ఎప్పుడు ఎక్కువ అవుతాయంటే బాగా కోపం వచ్చేస్తుంది, అరిచేస్తాడు, అరిచేసి వీడు పడిపోయి వీడు ఎలా కొట్టేసుకుంటూ ఉంటాడు, ఆ టైప్ అన్నమాట. యాంగర్, ఎమోషన్, బాగా ఎమోషన్ అయిపోయినా కానీ సడన్ గా ఫిట్స్ వచ్చేస్తాయి. టచ్, ఈవెన్ ఫిట్స్ వచ్చినప్పుడు టచ్ చేసినా గానీ ఫిట్స్ ఇంకా పెరిగిపోతూ ఉంటాయి. మూవ్ అవుతున్నా గానీ ఫిట్స్ పెరిగిపోతూ ఉంటాయి. అది కన్వల్షన్స్ కి వచ్చేసరికల్లా. సో ఎప్పుడైతే ఇది ఇక్కడ నర్వస్ సిస్టమ్ మీద ఎక్కువ వర్క్ చేస్తుంది, హైలీ నర్వస్ గా ఉంటారు పేషెంట్స్ అని మనం ఎప్పుడైతే చెప్పుకున్నామో, సో ఆటోమేటిక్ గా ఆబ్వియస్ గా నర్వస్ సిస్టమ్ కి సంబంధించిన కాంప్లికేషన్స్ లో ఎక్కువగా ఈ రెమెడీని మనం ఇండికేట్ చేయొచ్చు. పెయిన్స్ ఆర్ టింగ్లింగ్, స్టిక్కింగ్, హార్డ్ ఏకింగ్,
వర్స్ ఫ్రమ్ మోషన్ అండ్ కాంటాక్ట్. మనకి బ్రైనియాలోనే వర్స్ ఫ్రమ్ మోషన్ ఉంటుంది, పెయిన్స్ కి వచ్చేసరికల్లా ఈవెన్ కాంటాక్ట్ కూడా అగ్రవేషన్ ఉంటుంది. టెండెన్సీ టు ఫెయింట్ అయిపోతూ ఉంటారు ప్రతిదానికి. ఫ్రమ్ ఆర్డర్స్ అంటే బాగా స్ట్రాంగ్ స్మెల్లింగ్ వాటికి ఫెయింట్ అయిపోతారు. మార్నింగ్ టైం ఫెయింట్ అయిపోవచ్చు, తిన్న తర్వాత ఫెయింట్ అయిపోవచ్చు. ఆఫ్టర్ ఎవ్రీ లేబర్ పెయిన్, ఇది అంటే లేబర్ పెయిన్ లో కూడా, అంటే డెలివరీ టైంలో కూడా నక్స్వామికాలో ఉన్న ఆ ముందు నేను చెప్పిన ఆ పెయిన్ తో పాటుగా అర్జింగ్ ఫర్ స్టూల్, ఆ అబ్డామిన్, ఎనీ అబ్డామిన్ పెయిన్ కంపెలింగ్ ద పేషెంట్ టు గో టు స్టూల్ ఆర్ యూరిన్, ఇట్ మే బి ఇన్ఎఫెక్చువల్ ఆర్ సమ్ టైమ్స్ ఎ స్మాల్ స్టూల్ మే పాస్ ఆర్ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ యూరిన్ పాస్ అయిన తర్వాత కొద్దిగా రిలీఫ్ వచ్చి మళ్ళా స్టార్ట్ అవుతుందంటే అన్అవైడెడ్లీ నక్స్వామిక కళ్ళు మూసుకొని మనం ప్రిస్క్రైబ్ చేయొచ్చు. సో మెనీ కేసెస్ ఆల్రెడీ నేను చెప్పాను. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది కండిషన్, అక్కడ పాథాలజీ ఏంటిదని మీకు అనవసరం. అది గాల్ స్టోన్ కోలిక్కా, లేదంటే అది అబ్డామినల్ కోలిక్కా, లేదా రేనల్ కోలిక్కా, లేదా మెన్స్ట్రల్ కోలిక్కా, అది ఏం కోలిక్కా అన్నది మనం ఆలోచించకుండా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పెథాలజీ ఆ కండిషన్ కనుక ఉంటే మాత్రం, అంటే పెయిన్ అబ్డామిన్ కంపెలింగ్ ది పేషెంట్ టు ఫ్రీక్వెంట్ అన్సక్సెస్ఫుల్ డిజైర్ టు స్టూల్ ఆర్ ఫ్రీక్వెంట్ అన్సక్సెస్ఫుల్ డిజైర్ టు గో టు యూరిన్ ఉందంటే అన్డౌటెడ్ గా మనం నక్స్వామికాని ఆ కండిషన్ లో మనం ఇవ్వచ్చు. అక్కడ మీకు ఈవెన్ దో అక్కడ డయాగ్నోసిస్ తో కూడా సంబంధం ఉండదు. సో అంత అద్భుతంగా మనకి పనిచేస్తుంది. కెనాట్ కీప్ ఫ్రమ్ ఫాలింగ్ ఎస్లీప్ ఇన్ ద ఈవినింగ్ వైల్ సిట్టింగ్ ఆర్ రీడింగ్ అవర్స్ బిఫోర్ బెడ్ టైం. అంటే యూజువల్ గా మనం 10 గంటలు పడుకునేవాడు వీడు 6 గంటలకు 7 గంటల పుస్తకం తీసి చదవడం మొదలెట్టే లేదా కూర్చున్నాడు అనుకోండి, అలా నిద్రపోతాడు ఆ టైంకి. ఎంత నిద్ర నుంచి లేపినా గాని నిద్ర అయితే లేవడు. అండ్ వేక్స్ అట్ 3 or 4 AM. ఇప్పుడు పడుకున్నాడు ఏమవుతుందంటే 3కి లేదా 4కి నిద్ర లేచిపోతాడు. ఫాల్స్ ఇన్ టు ఏ డ్రీమీ స్లీప్ అట్ డే బ్రేక్ ఫ్రమ్ విచ్ హీస్ హాట్ టు అరోజ్ అండ్ దెన్ ఫీల్స్ టైర్డ్ అండ్ వీక్. అంటే పగలు నిద్రపోతాడు, పగలు నిద్రపోయినప్పుడు అలాగా డ్రీమ్స్ అన్నమాట, నిద్రలోనే బాగా డ్రీమ్స్ కలలు కంటూ ఉంటాడు. ఎంత నిద్ర లేపినా గానీ ఆ నిద్ర నుంచి మాత్రం బయటికి రాడు. ఆ నిద్ర నుంచి లేచిన తర్వాత మళ్ళీ ఫీల్స్ టైర్డ్ అండ్ వీక్. నెక్స్ట్ కెటార్ కొరేజా చెప్పాను నేను ఆల్రెడీ. కెటార్ అంటే ఆ థిక్ డిశ్చార్జ్ కొన్ని సందర్భాల్లో బయటికి కూడా రాకపోవచ్చు, అది లోపలే ఉండిపోయేది కెటార్. కొరేజా అంటే ఆ వాటరీగా ఉంటుంది డిశ్చార్జ్, ఆ డిశ్చార్జ్ బయటకు వచ్చేస్తూ ఉంటది. బయటకు రాకుండా లోపల పేరుకుపోయిందంటే ఇట్ ఈస్ కెటార్. ఇక్కడికి వచ్చేసరికల్లా కొరేజా అట్ నైట్, డ్రై అట్ నైట్ అయ్యేసరికల్లా స్నఫుల్స్ ఆఫ్ ఇన్ఫాంట్స్. ఇది చాలా ఇంపార్టెంట్. స్నఫుల్ అంటే ఒక టైప్ ఆఫ్ సౌండ్ వస్తుంది ముక్కు నుంచి, అలాగా ఆ టైప్ లో నోస్ నుంచి సౌండ్ వస్తుంది వాళ్ళకి, దాన్ని స్నఫుల్స్ అంటాం. అది ఇన్ఫాంట్స్ లో ఉండే స్నఫుల్స్ కి బాగా నక్స్వామిక అద్భుతంగా పనిచేస్తుంది. నాట్ ఓన్లీ నక్స్వామిక, అమోనికా, శాంబకస్ ఇవి కూడా స్నఫుల్స్ ఆఫ్ ఇన్ఫాంట్స్ లోని రెమెడీస్. కొరైజా జలుబుకి వచ్చేసరికల్లా నైట్ టైం అంతా బాగానే ఉంటది, పగలంతా కారిపోతూ ఉంటది. అది కాకుండా వామ్ రూమ్ అగ్రవేషన్, అంటే బాగా వామ్ గా ఉందనుకోండి రూమ్ అంతా, బాగా జలుబు ఎక్కువైపోద్ది, బయటకు వచ్చేయాలి. ఎమ్యులేటెడ్ ఇన్ కోల్డ్ ఎయిర్ అనమాట. ఇన్ జనరల్ అగ్రవేషన్ కి ఇది ఎక్సెప్షన్. ఇన్ జనరల్ గా ఏంటంటే కోల్డ్ ఎయిర్ అది అగ్రవేషన్ ఉంటుంది, బట్ ఎక్కడికి వచ్చేసరికల్లా మాత్రం కోల్డ్ ఎయిరే కావాలని అనుకుంటాడు. నెక్స్ట్ కెటార్ ఫ్రమ్ కొరైజా ఫ్రమ్ సిట్టింగ్ ఇన్ కోల్డ్ ప్లేసెస్ ఆన్ స్టోన్ స్టెప్స్. ఈ బాగా చల్లని ప్రదేశాల్లో ఎక్కువసేపు కూర్చున్న వచ్చే జలుబుకి, లేదా ఈ కోల్డ్ స్టోన్స్ మీద కూర్చున్నప్పుడు వచ్చే జలుబుకి కూడా నక్స్వామిక బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఎరెక్టేషన్స్, సోర్, బిట్టర్, నాసియా అండ్ వామిటింగ్ ఎవ్రీ మార్నింగ్ విత్ డిప్రెషన్ ఆఫ్ స్పిరిట్స్. మనకి బిలియస్ టెంపర్మెంట్ అని ఎప్పుడైతే ముందు చెప్పాడో ఆ బిలియస్నెస్ కి సంబంధించిన ఆల్ సిమ్టమ్స్ ఉంటాయి. అంటే ప్రతి చిన్నదానికి బాగా వికారం, వాడు చాలా ఫ్రీక్వెంట్ గా వికారం వస్తూ ఉంటది. నాట్ ఓన్లీ దట్, టెండెన్సీ టు జాండిస్, ఆ పచ్చకావర్లు వచ్చే తత్వం వీళ్ళలోని చాలా చాలా ఎక్కువ ఉంటుంది. బిలియస్ టెంపర్మెంట్ అని ఏ రెమెడీస్ లో ఉన్నా కానీ, మన బ్రైనియా లాంటి రెమెడీస్ ఇందులో కానీ
ఈ బిలియస్నెస్, ఈ బిలియస్ టెంపర్మెంట్ గురించి కొద్దిగా చెప్పాలి. డ్యూరింగ్ కోవిడ్ ట్రీట్మెంట్స్, కోవిడ్ లో చాలా కేసెస్ ట్రీట్ చేసిన తర్వాత, ఎస్పెషల్లీ ఇన్ ద సెకండ్ వేవ్, ఫస్ట్ వేవ్ లో ఆల్మోస్ట్ వాడలేదు కానీ సెకండ్ వేవ్ కి వచ్చేసరికల్లా బ్రైనియా కూడా చాలా కండిషన్స్ లోని ఇచ్చి మేము ట్రీట్ చేయడం జరిగింది చాలా కేసెస్ లో, సో మెనీ కేసెస్ లో. కొన్ని కేసెస్ అలా చేయగా చేయగా నాకు అర్థమైంది ఏంటంటే, వెన్ ఎవర్ దేర్ ఇస్ మచ్ నాసియా, అంటే ఇట్స్ మై ఎక్స్పీరియన్స్ ఓన్లీ, ఐఎమ్ టెలింగ్ యూ, నాసియా ఎవరిలోనైతే బాగా ఎక్కువ ఉందో, ప్రీవియస్ గా అంతకు ముందు అయితే నేను ఆర్సెనిక్ కే ఎక్కువ అనుకునేవాడిని. ఆర్సెనిక్ లోనే అంత సివియర్ నాసియా, డెత్లీ నాసియా లాంటిది ఉంటున్నా. బట్ ఆఫ్టర్ అబ్జర్వింగ్ బ్రయోనియా డ్యూరింగ్ కోవిడ్, నాసియా జస్ట్ అంటే అదొక కొండ గుర్తులాగా మాకు అయిపోయింది అనమాట. ఎందుకంటే ఆ నంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ ఉన్నప్పుడు, ట్రీట్ చేస్తున్నప్పుడు, ఆ నాసియా ఎవరికైతే బాగా ఎక్కువ ఉంటుందో వాళ్ళని ఈ బ్రెయినియాకి సంబంధించిన సిమ్టమ్స్, థర్స్ట్ ఎలా ఉంది, ఎమోషన్ ఎలా ఉంది, ఇవన్నీ అడిగితే ఆల్మోస్ట్ బాగా మ్యాచ్ అయ్యేది బ్రయోనియా. ఆ బ్రయోనియాతోనే ఆ నాసియా ఎవరిలోనైతే బాగా ఎక్కువ ఉందో, ఆ బిలియస్ టెండెన్సీ ఎవరిలోనైతే ఎక్కువ ఉందో, ఆ కండిషన్స్ లోని బ్రయోనియా ఇచ్చి చాలా కేసెస్ ని ట్రీట్ చేయడం జరిగింది మొన్న కోవిడ్ లోని. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈ బిలియస్ టెండెన్సీ ఎవరిలోనైతే ఎక్కువ ఉందో, అంటే ప్రతి దానికి వికారం వచ్చేస్తూ, లేదా ప్రతి దానికి వామిటింగ్స్ ఎవరిలోనైతే ఎక్కువైపోతున్నాయో వాళ్ళలోనే ఆ లివర్ ఫెయిల్యూర్స్, లివర్ సంబంధించిన కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఫ్యూచర్ లో చాలా ఎక్కువ ఉంటాయని మనం అవగాహన చేసుకోవాలి. సో వాళ్ళకి ఇచ్చే రెమెడీస్, వాళ్ళకి ప్రిస్క్రైబ్ చేసే రెమెడీస్ లోని కూడా మనం ఆ గ్రూప్ ఆఫ్ రెమెడీస్ ని మనం చూసుకొని మిగతా వాటిని ఎలిమినేట్ చేసుకుంటే ప్రిస్క్రిప్షన్ చాలా ఈజీ అయిపోతుంది. అందుకే మనం ఆ టెంపర్మెంట్స్ కానీ, కాన్స్టిట్యూషన్ కానీ, ఆ తత్వం కానీ, ప్రతి దాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నప్పుడు ఫైనల్లీ ఏం జరుగుతుందంటే, మనకి ప్రిస్క్రిప్షన్ విల్ బికమ్ మచ్ మచ్ మోర్ ఈజియర్. ఎందుకంటే వెన్ యు ఆర్ ఇన్ కన్ఫ్యూజన్ విచ్ రెమెడీ టు గివ్, ఏ రెమెడీ ఇవ్వాలని మనకి అర్థం కాని సిచ్యువేషన్స్ చాలా చాలా ఎదురవుతాయి మనకి. మనం చేసే ప్రాక్టీస్ లో చాలా సందర్భాల్లో మనకి ఏ మందు ఇవ్వాలన్నదే పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. సో అలాంటప్పుడు మనం ఈ చదివిన వీటిని కనుక మనం బాగా అప్లై చేసుకోగలిగితే మనకి చాలా చాలా ఈజీ అయిపోతుంది అనమాట. సో ఈ నాసియా, వామిటింగ్ సెన్సేషన్ వీళ్ళలోని చాలా చాలా ఎక్కువ ఉంటుంది. తిన్న తర్వాత నాసియా, మళ్ళా నాసియా కాన్స్టెంట్ గా ఉండొచ్చు, లేదా నాసియా ఆఫ్టర్ ఈటింగ్, తిన్న వెంటనే నాసియా ఉండొచ్చు, ఇలా అన్నమాట. నెక్స్ట్, ఇన్ ద మార్నింగ్, నాసియా ఇన్ ద మార్నింగ్, నాసియా ఫ్రమ్ స్మోకింగ్, స్మోక్ చేసినా కానీ వీడికి నాసియా వచ్చేస్తుంది. అండ్ ఫైనల్ గా ఏం చెప్తున్నాడు అంటే, ఫీల్స్ ఇఫ్ ఐ కుడ్ ఓన్లీ వామిట్ ఐ వుడ్ బి సో మచ్ బెటర్. చాలా సార్లు మనం చూస్తూ ఉంటాం, మన ఇళ్లలోని కానీ మన చుట్టుపక్కల వాళ్ళు కానీ వామిట్ కావాలని ఇండ్యూస్ చేసుకుంటారు, వేల్ని లోపలికి పెట్టుకొని ఓక్ అనేసి అలా చేసుకుంటూ వామిటింగ్ చేసుకొని ఫ్రీ అయ్యే వాళ్ళని మనం చాలా మంది చూస్తాం. ఆల్ దోస్ పేషెంట్స్ ఆర్, ఆల్ దోస్ పర్సన్స్ ఆర్ బిలియస్ పర్సనాలిటీస్. బిలియస్ టెంపర్మెంట్ వాళ్ళని చాలా ఎక్కువ ఉన్నట్టు. ఈవెన్ మీకు తెలుసు, టంగ్ ని టంగ్ క్లీనర్ తో క్లీన్ చేసుకునేటప్పుడు కూడా బాగా వామిటింగ్ సెన్సేషన్ వచ్చేసి, నాసియా వచ్చేసి వామిటింగ్ చేసుకున్న వాళ్ళు కూడా మనం చూస్తూ ఉంటాం. కొంతమంది దీని వలన టంగ్ క్లీనింగ్ కూడా చేసుకోలేని వాళ్ళు నాకు తెలుసు. ఎందుకంటే వెన్ ఎవర్ దే పుట్ టంగ్ క్లీనర్ ఆన్ ద టంగ్, ఇమీడియట్లీ వాళ్ళకి నాసియా, రెచ్చింగ్, గ్యాగింగ్ అవి కూడా స్టార్ట్ అయిపోతాయి. ఈ టైప్ ఆఫ్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు డెంటిస్టుల దగ్గరికి లేదా ఈఎన్టీల దగ్గరికి వెళ్ళారంటే చాలా కష్టం డాక్టర్ కి. ఎందుకంటే ఏమాత్రం జస్ట్ లోపల ఏదన్నా పెట్టినా గానీ ఇమీడియట్ గా వాళ్ళకి రెచ్చింగ్, గ్యాగింగ్ వచ్చేసి అసలు దే కెనాట్ బేర్, ఆ వామిటింగ్ సెన్సేషన్ వచ్చేస్తూ ఉంటది అనమాట. సో ఈ టైప్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలోని ఆ బిలియస్ టెండెన్సీ చాలా చాలా ఎక్కువ ఉన్నట్టు. సో దే ఆర్ ప్రోన్ టు మోర్ లివర్ కాంప్లికేషన్స్ కి, వాళ్ళు మోర్ ప్రోన్ టు అనేసి మనకి అర్థం అవుతుంది. సో మనం ఇచ్చే ఆ ట్రీట్మెంట్ లో భాగంగా గ్రాడ్యువల్ గా ఆ టెండెన్సీ మనం రిమూవ్ చేయొచ్చు. ఎప్పుడైతే ఆ టెండెన్సీ బాగా రిమూవ్ అయిపోయిందో ఆటోమేటిక్ గా వాళ్ళకి ఇంటర్నల్ గా ఆ తత్వాన్ని కూడా మనం ఆ ఫ్యూచర్ లో రాబోయే ఆ లివర్ కాంప్లికేషన్స్ ని కూడా మనం ఇప్పుడే ముందే మనం తీసేసిన వాళ్ళు అవుతాం. సో నెక్స్ట్, స్టమక్ వచ్చేసరికల్లా ప్రెషర్, తిన్న 1 గంట 2 గంటల తర్వాత స్టమక్ అంతా హెవీగా ఏదో స్టోన్ ఉన్నట్టు ఫీల్ అవుతారు అనమాట. దీనివల్ల వాళ్ళు
క్లోత్స్ ని కూడా లూజన్ చేసుకోవాలి. ఎందుకంటే బాగా పొట్టంతా టైట్ గా అయిపోయి రాయన్నట్టు అయిపోద్ది. సో దట్ ఆ టైట్ క్లోదింగ్ ని అస్సలు భరించలేరు. కెనాట్ యూజ్ ది మైండ్ ఫర్ 2 or 3 hours ఆఫ్టర్ ఎ మీల్. బాగా గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ జనరల్ అగ్రవేషన్ అన్నమాట. ఇన్ జనరల్ గా కూడా అక్కడ ఈటింగ్ అగ్రవేషన్ ఏదైతే చెప్పాడో, సో ఇక్కడ మైండ్ కూడా తిన్న వెంటనే మాత్రం బుర్ర పనిచేయదు ఏమీ. తిన్న కొద్ది టైం వరకు ఏ పని చేయలేడు మైండ్ సంబంధించినవి. నెక్స్ట్ స్లీపీ ఆఫ్టర్ డిన్నర్. ఫుడ్ తిన్న వెంటనే నిద్ర వచ్చేస్తూ ఉంటది. అండ్ స్టమక్ వచ్చేసరికల్లా నెక్స్ట్ స్టమక్ కాంప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ యాంగ్జైటీ వల్ల కానీ, అంటే అబ్డామినల్ కంప్లైంట్స్ అన్ని యాంగ్జైటీ వల్ల కానీ, వర్రీ వల్ల కానీ, లేదా ఆల్కహాలిక్ తీసుకోవడం వల్ల కానీ, కాఫీ కానీ, డ్రగ్స్ కానీ, నైట్ వాచింగ్ కానీ, ఈ హై లివింగ్ కానీ, వీటన్నిటి వలన సరే వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ కాంప్లికేషన్స్, స్టమక్ కి సంబంధించిన లేదా అబ్డామిన్ కి సంబంధించిన కాంప్లికేషన్స్ అరైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ కాన్స్టిపేషన్ విత్ ఫ్రీక్వెంట్ అన్సక్సెస్ఫుల్ డిజైర్. Constipation with frequent unsuccessful desire, passing small quantities of feces, sensation as if not finished, frequent desire to stool. ఈ ఫ్రీక్వెంట్ డిజైర్ టు స్టూల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మోషన్కి వస్తూ ఉన్నట్టు ఉంటది, బట్ మోషన్ రాదు. అది ఏ కంప్లైంట్ తోనైనా కానీ ఆ ప్రాబ్లమ్ ఉండొచ్చు. ఇంటర్నల్ గా ఏ ప్రాబ్లం అయినా కానీ వాళ్ళకి ఫ్రీక్వెంట్ అన్సక్సెస్ఫుల్ డిజైర్ ఉంటుందండి. ఆల్టర్నేట్ కాన్స్టిపేషన్ అండ్ డైరియా కాన్స్టిపేషన్ ఆల్టర్నేట్ అవుతూ ఉంటాయి. మెన్సెస్ కి వచ్చేసరికల్లా మెయిన్ గా ఇర్రెగ్యులర్ మెన్సెస్, టూ ఇయర్లీ, ప్రొఫ్యూజ్, తొందరగా వచ్చేస్తుంది, ఎక్కువ ఉంటది, లాస్ట్ టూ లాంగ్. ఇక్కడే నేను థియరీ ఆఫ్ క్రానిక్ డిసీజ్ లో చెప్తానన్నాను, అది నెక్స్ట్ క్లాస్ లోని చెప్తాను. నెక్స్ట్ మెన్సెస్ అలా కంటిన్యూ అయిపోతూ ఉంటది. అంతేకాకుండా మెన్సెస్ డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్ కంప్లైంట్స్ అన్ని వాళ్ళకి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవన్నీ మెన్సెస్ టైంలో కానీ, మెన్సెస్ అయిపోయిన తర్వాత కానీ ఈ ఓల్డ్ సిమ్టమ్స్ అన్ని ఎక్కువైపోతూ ఉంటాయి అన్నమాట. లేబర్ పెయిన్స్ కి వచ్చేసరికల్లా ముందు చెప్పింది వైలెంట్ డిజైర్ ఉంటుంది. ఆ డిజైర్ వలన పెయిన్ తో పాటుగా అర్జెంట్ స్టూల్ ఆర్ యూరినేట్ అన్నది ఉంటుంది అనమాట. అంతే, ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా నక్స్వామిక. నాట్ ఓన్లీ దట్, నక్స్వామిక విందాం. ది డోస్ ఆఫ్ యాంటీసోరిక్ మెడిసిన్ మస్ట్ నాట్ బి టేకెన్ బై ఫిమేల్స్ షార్ట్లీ బిఫోర్ దేర్ మెన్సెస్ ఆర్ ఎక్స్పెక్టెడ్, నాట్ డ్యూరింగ్ దేర్ ఫ్లో, బట్ ది dose can be given if necessary 4 days, that is about 96 after the menses have been set in అన్నాడు. అంటే మామూలుగా మనం ఫిమేల్స్ కి, నేను చెప్పాను ఆల్రెడీ, ఫిమేల్స్ కి మెడిసిన్ ఇచ్చేటప్పుడు డ్యూరింగ్ మెన్సెస్ ఎనీ యాంటీసోరిక్ రెమెడీని మనం ఇవ్వడానికి లేదు, అన్లెస్ అదర్వైజ్ ఇప్పుడు ఇస్ ఎన్ ఎమర్జెన్సీగా మనం ఇవ్వాల్సి వచ్చినప్పుడు తప్ప. మెన్సెస్ టైంలో ఎస్పెషల్లీ ఆ మెన్సెస్ 4 days ఆ టైంలో, లేదా జస్ట్ బిఫోర్ ఎక్స్పెక్టింగ్ మెన్సెస్ టైంలో కూడా ఇవ్వకూడదు మనం. అంటే మెన్సెస్ 1 or 2 days ఉంది, సో అలాంటప్పుడు వాళ్ళకి క్రానిక్ రెమెడీని మనం ఇచ్చేటప్పుడు ఆల్రెడీ మెన్సెస్ అయిపోయిన తర్వాత వేసుకోమని చెప్పాలి, కానీ మెన్సెస్ బిఫోర్, జస్ట్ బిఫోర్ మనం ఇవ్వకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఏం చెప్తున్నాడు, ఆఫ్టర్ మెన్సెస్ స్టార్ట్ అయిన ఒక 4 days తర్వాత, అంటే 96 hours తర్వాత ఇవ్వచ్చు అని చెప్తున్నాడు. బట్ ది బెస్ట్ ఏంటంటే, కొద్దిమందికి ఫ్లో ఎక్కువ రోజులు అవుతుంది కదా, ఎక్కువ రోజులు కనుక అయ్యే వాళ్ళకైతే మొత్తం ఫ్లో మొత్తం అయిపోయిన తర్వాత ఇవ్వడం అన్నిటికన్నా ది బెస్ట్ అన్నమాట. బట్ ఇన్ కేస్ ది మెన్సెస్ ప్రీవియస్లీ హ్యావ్ బీన్ ప్రిమెచ్యూర్ are too profuse or too long lasting, it is often necessary to give on this 4th day a small dose of Naxwamika bracket lo one very small pellet moistened with a high dynamization to be smelled అన్నాడు. అదే ఇర్రెగ్యులర్ గా వచ్చే మెన్సెస్ ఉంటుంది కదా,
వాళ్ళలో ఈ 46 అవర్స్ తర్వాత, సారీ 4 to 6 days తర్వాత ఏం చేయమంటున్నాడు? 96 అవర్స్ తర్వాత ఆఫెన్ నెసరీ, అంటే చాలా సందర్భాల్లో అవసరం పడుతుంది. ఏంటి? 1 dose ఆఫ్ నక్స్వామిక, 1 pill ని మనం టు బి స్మెల్డ్ అన్నాడు. అంటే పేషెంట్ చేత ఈ 4 days తర్వాత నక్స్వామికాని జస్ట్ స్మెల్ చూపించమని చెప్తున్నాడు. అంటే యాంటీసోరిక్ ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు మన పేషెంట్ కి క్రానిక్ ట్రీట్మెంట్ మనం స్టార్ట్ చేసినప్పుడు ఇలా మెన్సెస్ ఇర్రెగ్యులర్ గా ఉన్నప్పుడు, టూ ప్రొఫ్యూజ్ మెయిన్ టూ లాంగ్ లాస్టింగ్ గా ఉన్న టైప్ ఆఫ్ పేషెంట్స్ లో వాళ్ళకి 1 dose ఆఫ్ నక్స్వామిక. అంటే చాలా మందికి డౌట్ ఉంటది ఏంటంటే 1 dose అంటే 1 pill అంటే అది అందరికీ ఆశ్చర్యం అనమాట. 1 pill ఎలా ఇస్తారు? 1 pill ఎక్కడ చెప్పాడు? హ్యాండ్మెన్ చెప్పాడా లేదా ఇంకెవరు చెప్పారు? 1 pill వేసినా 10 pills వేసినా ఒక్కటే, లేదా 10 pills వేసినా 20 pills వేసినా ఒక్కటే అని చాలా మంది వితండంగా వాదిస్తూ ఉంటారు. మీరు కూడా చాలా మంది వినే ఉంటారు. ఏంటంటే 1 pill వేస్తున్నాం అంటే అది అసలు అన్బిలీవబుల్ ఎవరికైనా. 1 pill ఎలా ఇస్తారు? 1 pill తో తగ్గిపోద్దా? 1 pill ఏంటి అని చాలా చాలా మందికి డౌట్, ఆశ్చర్యం కూడా. బట్ అందుకే ఈ థియరీ ఆఫ్ క్రానిక్ డిసీజ్ ఆర్గన్ మనం చదివినప్పుడు చాలా సందర్భాల్లో మనకి మెన్షన్ చేస్తాడు. ఇక్కడ కూడా అదే మెన్షన్ చేశాడు. ఓన్లీ 1 pellet అన్నాడు. ఆ 1 pill ని మాయిజన్ విత్ హై డైనమైజేషన్, అంటే ఆ 1 pill మెడిసిన్ కలిపిన ఆ 1 pill ని జస్ట్ స్మెల్ చూపించమన్నాడు. ఈ టైప్ ఆఫ్ పేషెంట్స్ లో, అంటే మెన్సెస్ టూ ప్రొఫ్యూజ్ లాంగ్ లాస్టింగ్ ఉన్న వాళ్ళలో 96 days తర్వాత ఆఫెన్ గా చాలా సందర్భాల్లో మనం జస్ట్ స్మెల్ చూపించమని చెప్తున్నాడు నక్స్వామికాని. అండ్ దెన్ ఆన్ ది 4th or 6th day ఫాలోయింగ్ ది యాంటీసోరిక్. అంటే మనం యాంటీసోరిక్ రెమెడీ ఇచ్చే ముందు ఈ ఇర్రెగ్యులర్ మెన్సెస్ ఉన్న పేషెంట్స్ లో నక్స్వామికాని 4th day ముందు స్మెల్ చూపించిన తర్వాత మళ్ళా ఒక 4 days తర్వాత మనకి యాంటీసోరిక్ రెమెడీని మనం అడ్మినిస్టర్ చేయమని చెప్తున్నాడు అనమాట. ఇది ఓన్లీ యాంటీసోరిక్ రెమెడీ మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు ఇది మెయిన్ గాను, ఎస్పెషల్ గా వాళ్ళ మెన్సెస్ ప్రిమెచ్యూర్ ఆర్ టూ ప్రొఫ్యూజ్ ఆర్ టూ లాంగ్ లాస్టింగ్, అంటే తొందరగా వచ్చిన వాళ్ళు కానీ లేట్ గా వచ్చిన వాళ్ళు ఎక్కువ అయిపోతున్నప్పుడు, లేదా ఎక్కువ రోజులు ఉన్నప్పుడు మాత్రం ఆ ప్రీవియస్ మెన్సెస్, అది ప్రీవియస్ గా హిస్టరీ అలా ఉన్నప్పుడు మనం ఇలా చేయమని చెప్తాడనమాట. బట్ ఇఫ్ ది ఫిమేల్ ఈజ్ వెరీ సెన్సిటివ్ అండ్ నర్వస్, షీ ఆట్ అంటిల్ షీ కమ్స్ నియర్ హెర్ ఫుల్ రెస్టోరేషన్ టు స్మెల్ సచ్ ఎ pellet once about every time 72 hours ఆఫ్టర్ ది బిగినింగ్ ఆఫ్ హర్ మెన్సెస్. అదే ఆ పేషెంట్ కనుక బాగా సెన్సిటివ్ గా నర్వస్ గా ఉంటే ఆవిడ ఫుల్ రెస్టోరేషన్ అయ్యే వరకు ఆ పెల్లెట్ ని ఎవ్రీ 72 అవర్స్ కి మెన్సెస్ స్టార్ట్ అయిన తర్వాత అది స్మెల్ చూపించమని చెప్తున్నాడు. నాట్ విత్ స్టాండింగ్ హెర్ కంటిన్యూడ్ యాంటీసోరిక్ ట్రీట్మెంట్. ఈ యాంటీసోరిక్ ట్రీట్మెంట్ కన్నా కాకుండా అది అలా నక్స్వామికాని అలా ఇవ్వమని చెప్తున్నాడు. అంటే సెన్సిటివ్ పేషెంట్ అయి ఉండాలి, ప్లస్ వాళ్ళకి మెన్సెస్ ఎర్లీగా కానీ బాగా టూ ప్రొఫ్యూజ్ గా కానీ టూ లాంగ్ లాస్టింగ్ గా ఉన్నప్పుడు మాత్రం నక్స్వామికాని ఇలా ఇవ్వమని చెప్తాడు. బట్ ఇక్కడ నేను చాలా సందర్భాల్లో ఈ ఆల్ఫాక్షన్, ఎస్పెషల్ గా బయట ఉన్న పేషెంట్స్ కి ఆల్ఫాక్షన్ కుదరక కొన్ని సందర్భాల్లో నక్స్వామికాని ఇలా ఇంటర్ కరెంట్ రెమెడీగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది అసలు మనకి మిగతా ఏ టెక్స్ట్ బుక్స్ లోని ఇవ్వలేదు. ఓన్లీ థియరీ ఆఫ్ క్రానిక్ డిసీజెస్ లోని మాత్రమే మనకి
హ్యానిమన్ ఇచ్చాడు. సో ఇది చాలా ఇంపార్టెంట్. సమ్ టైమ్స్ మనం చాలా సందర్భాల్లో డ్రగ్ మనం రైట్ రెమెడీ ఇచ్చినా గానీ మెడిసిన్ ఎందుకు పనిచేయట్లేదు అన్నది ఆ డౌట్ వస్తూ ఉంటుంది. సో ఇలాంటి మిస్టేక్స్ జరగడం వల్ల కూడా మనకి అలా జరుగుతూ ఉంటది. సో ప్రతి బుక్కులోని ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా చాలా వాల్యుబుల్. ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడుంది ఏంటిదని మనం చూసుకుంటూ మనం అది తీసుకొని దాన్ని అప్లై చేస్తే మనకి చాలా బాగుంటుంది. మీకు ఇలానే నాట్రమూర్లో ఎలెన్స్ కీనోట్స్ లో నాట్రమూర్ ఒకసారి తీస్తే ఒక్క నిమిషం. నాట్రమూర్ ని ఒకసారి ఎలెన్స్ కీనోట్స్ లో నాట్రమూర్ ని తీస్తే అందులో మనకి ఇస్తాడు రిలేషన్స్. నాట్రమూర్ రిలేషన్స్ లోనే నక్సవామికా గురించి చెప్తాడు. ఏంటంటే ఇఫ్ వెర్టిగో అండ్ హెడేక్ బి వెరీ పెర్సిస్టెంట్ ఆర్ ప్రాస్ట్రేషన్ బి ప్రొలాంగ్డ్ ఆఫ్టర్ నాట్రమూర్, నక్సవామికా విల్ రిలీవ్ అంట. అంటే వెర్టిగో గానీ హెడేక్ గానీ కంటిన్యూస్ గా నాట్రమూర్ ఇచ్చిన తర్వాత లేదా ప్రాస్ట్రేషన్ గానీ విపరీతంగా కనుక స్టార్ట్ అయితే వెంటనే ఇమీడియట్ గా నక్సవామికా విల్ రిలీవ్ అంటున్నాడు. నక్సవామికాతో అది రిలీఫ్ వస్తుంది అని మనకి చెప్తున్నాడు. ఇలాంటివన్నీ మనం చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ మోస్ట్ ప్రాక్టికల్ పాయింట్స్. ఎందుకంటే మనం మందు ఇచ్చిన తర్వాత ఇలాంటి కండిషన్స్ ఎదురైనప్పుడు మనకి ఏం చేయాలో అర్థం కాదు, ఏం చేయాలో తెలీదు. సో అలాంటప్పుడు ఈ చదివిన పాయింట్స్ మనకి చాలా చాలా ఇట్ విల్ గైడ్. సో ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో నాట్రమూర్ ఇచ్చిన తర్వాత కొన్నిసార్లు, ఎందుకంటే నా బిగినింగ్ ఆఫ్ ది ప్రాక్టీస్ లో నాట్రమూర్ ఒక పేషెంట్, ఐ స్టిల్ రిమెంబర్ హెర్, ఆవిడ రెవెన్యూ డిపార్ట్మెంట్ వైజాగ్ నుంచి వచ్చారు. ఆవిడకి నాట్రమూర్ 30 ఒక్క డోస్ వేసేసరికల్లా ఇంకా మొత్తం విపరీతమైన అగ్రవేషన్స్ వచ్చేసి ఇంకా అసలు ఆవిడ మినిమం కూడా బేర్ చేయలేక తట్టుకోలేక చాలా దారుణంగా కమోషన్ లాంటిది వచ్చింది అనమాట. సో యూజువల్ గా పొటెన్సీ సెలెక్షన్, మనం రైట్ పొటెన్సీ సెలెక్షన్ మనం చేసినప్పుడు మనకి అలాంటి సమస్యలు ఆల్మోస్ట్ రావు. ఆ పేషెంట్ సెన్సిటివిటీని మనం మెజర్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసుకొని మనం పొటెన్సీ సెలెక్షన్ చేసి మందు కనుక ఇస్తే ఆల్మోస్ట్ మనకి ఎప్పుడు అగ్రవేషన్స్ అనేవి చాలా మైన్యూట్ గా ఉంటాయి, చాలా లిమిటెడ్ గా ఉంటాయి. అంటే విత్ ఇన్ పేషెంట్ తట్టుకోగలిగే వేరబుల్ గా ఉంటాయి. సో మనకు కూడా అప్పుడు అంత పెద్ద ప్రాబ్లం ఉండదు. బట్ పొటెన్సీస్ మనం ఇచ్చినప్పుడు మనం అడ్డదిడ్డంగా ఇచ్చేస్తే మాత్రం అది చాలా ప్రాబ్లం అయిపోద్ది. ఎస్పెషల్లీ నాట్రమూర్, సల్ఫర్, కొన్ని రెమెడీస్ ఉంటాయి. అలాంటి రెమెడీస్ కనుక మనం అడ్మినిస్ట్రే చేసినప్పుడు ఇంకా 1కి 100 సార్లు ఆలోచించుకొని పొటెన్సీ సెలెక్షన్ చేస్తే ఇట్ విల్ బి మచ్ బెటర్.